మన జింజర్ చికెన్ ఎంత సాఫ్ట్గా ఎంత జ్యూసీగా ఉందో. వా నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో చికెన్ ప్రియులకి ఒక ధమాకా రెసిపీ అండి. ఎస్పెషల్లీ బ్యాచులర్స్కి, కొత్తగా కుకింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఈ రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది. ఇదేంటో తెలుసా అండి? జింజర్ చికెన్. ఎస్, అల్లం చికెన్ అండి. చాలా ఎమ్మీగా ఉంటుంది, రుచిగా ఉంటుంది, ఫాస్ట్గా చేసుకోవచ్చు. సింగిల్ పార్ట్ కుకింగ్ అంటారు కదా, అలా అనమాట. సో ఇంతకు ఈ చికెన్ ఎలా చేయాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఇవన్నీ వీడియోలో ఫుల్గా వాచ్ చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి, సరేనా? ఎందుకు ఆలస్యం, రండి దిగేస్తాం. ఈ రోజు మన జింజర్ చికెన్కి నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. చూడండి, ఇది 1 pot చికెన్ అన్నాను కదా, ఎందుకంటే సేమ్ కడాయిలోనే చికెన్ కూడా బాగా వాష్ చేసుకున్నాను. ఇందులోనే మనం కుక్ చేయపోతాం అనమాట. ఫస్ట్ కుకింగ్ చేయకముందు దీన్ని మనం కొంచెం మసాలా ఐటమ్ అంతా వేసి దాన్ని మనము మ్యారినేట్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ అండి, అది మాత్రం నోట్ చేసుకోండి. సో ఏమేమి ఐటమ్ వేస్తానో ఇందులో కొంచెం వాచ్ చేయండి. ఇది చూడండి, ఫస్ట్ కారం పొడి నేను 1/2 స్పూన్ వేసుకున్నాను. పసుపు 1/4 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రెష్గా దంచుకొని వేసుకోవాలండి. 30 గ్రామ్ అల్లము, 30 గ్రామ్ వెల్లుల్లిపాయలు ఉంది, దాన్ని క్రష్ చేసి వేసుకుంటున్నాను. సాల్ట్ మనము ఈ చికెన్కి ఎంత కావాలో అంత రుచికి తగినట్టు వేసుకోండి. ఒక 1/4 స్పూన్ వేసుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది చూడండి, 3 రెమ్మలు కరివేపాకు, ఫ్రెష్గా ఉండే కరివేపాకు ఇందులో మనము ఇలా వేసుకోవాలి. ఇంకొకటి ముఖ్యమైన ఐటము, మన విజయ్ చేతి రుచులు చేసిన గరం మసాలా అండి. ఈ గరం మసాలా మీరు ఇంకా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూసి మీరు నేర్చుకొని చేసుకోనండి. సో ఈ గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను అంతే, ఎక్కువ వద్దు. చాలా ఇంపార్టెంట్ కానీ వేసుకోవాలి అది. సో ఇప్పుడు మనము అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాము. ఇప్పుడు మనం దీన్ని బాగా కలిపేసి ఒక 10-15 మినిట్స్ మ్యారినేట్ చేస్తామండి. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. కరివేపాకు వేసాం కదండి, మంచి గుమగుమలాడిపోతుంది చికెన్ పీసెస్. సో ఇలా బాగా మనము కలిపేసి అన్ని ముక్కలకి మసాలా అంతా పట్టేవాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అవన్నీ ఉంది కదా, వాటర్ తక్కువ ఉంది, వాటర్ లేకుండా ఇలా ముక్కలు పీసెస్ ఉండాలన్నమాట. అంతేనండి, కలిపేసాను. ఇంకేమి ఒక 10 మినిట్స్ మ్యారినేట్ చేసి పెడతాము. దాని తర్వాత మనం ఎలా కుకింగ్ చేయాలనేది నోట్ చేయండి, సరేనా? ఏమండి, మన చికెన్ ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ బాగా మ్యారినేట్ అయింది, ఎక్కువ టైం వదిలేండి. ఇప్పుడు మనము దీన్ని కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోతాము. స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. మనము లో ఫ్లేమ్ పెట్టుకుంటాము, ఎందుకంటే అది బాగా కుక్ అవ్వాలి కదా. వాటర్ కూడా యాడ్ చేయలేదు, మసాలా పెట్టాము కాబట్టి లో ఫ్లేమ్లో కొంచెం కుక్ అవ్వని. అంతలోపు మనము అల్లం రెడీ చేసుకుంటాము. అది కింగ్ ఆఫ్ ద రెసిపీ కదా, ఇది జింజర్ చికెన్ కాబట్టి అల్లం రెడీ చేసుకోవాలి. చూడండి, అల్లం ఆల్మోస్ట్ ఒక 30 గ్రామ్ తీసుకున్నాను. ఇవన్నీ మనం సన్న ముక్కలుగా కట్ చేయాలన్నమాట. చూసుకొని ఎలా కట్ చేయాలో. ఇలా కట్ చేసుకొని ఆల్రెడీ క్లీన్ చేసుకున్నాను అల్లంని. ఇలా పొడుగ్గా మీరు సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా అన్నమాట. సో ఈ ఎంటైర్ రెసిపీకి ఇది హైలైట్ అనమాట. అల్లము సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి. చూడండి, అల్లము సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్ మనకు ఒక ఆనియన్ చాలండి, 1 నంబర్ చాలు. మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. దీని కూడా మనము సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకునే ఒక రెసిపీ, ఫాస్ట్గా వెరైటీగా పిల్లలు అడిగినప్పుడు ఇలా జింజర్ చికెన్ చేయించండి. నమ్మండి, వాళ్ళు పదే అడుగుతారు. పప్పుచారుకి, సాంబార్ రైస్కి, అలాగే అన్నంలో కలుపుకొని తినవచ్చండి. ఈవెన్ రొట్టి, చపాతీ, పూరీస్ కూడా చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. చూస్తూ ఉండండి, ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా ఉంది, లాస్ట్లో యాడ్ చేస్తాను, అది కూడా చూడండి, సరేనా? ఇదిగోనండి, ఆనియన్స్, అల్లము, కొత్తిమీర ఇవన్నీ సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనము చికెన్ క్లోజ్ చేసి లో ఫ్లేమ్ పెట్టాం కదా, ఎలా ఉందో చూద్దామా? గుమగుమలాడిపోతుందండి. ఇది చూడండి, వాటర్ కూడా వచ్చేసింది. మనం వాటర్ యాడ్ చేయకపోయినా వాటర్ వచ్చేసింది. ఇప్పుడు తిన్నగా కలుపుకుంటాం దీన్ని. ఇదిగో చూడండి, నేను కడాయిని షిఫ్ట్ చేసుకున్నాను. ఇక్కడైతే కన్వీనియంట్గా ఉంటుంది మీకు చూడడానికి కూడా, అందుకే. సో ఒక్కసారి బాగా కలిపేసి ఇప్పుడు మనము చూడండి, ఉల్లిపాయలు తీసుకొని బాగా ఇలా చల్లుకోవాలి. అలాగే అల్లం ముక్కలు కూడా చల్లుకోవాలి. కొద్దిగా ఉల్లిపాయలు, అల్లం ముక్కలు పెట్టుకున్నా నేను. కొత్తిమీర కూడా కొద్దిగా చల్లుకుంటాము. ఇప్పుడు మనము
బాగా ఒకసారి కలిపేస్తాను. డిఫరెంట్గా ఉంటుంది అరోమా, ఎందుకంటే మనం వేసే ఇంగ్రీడియంట్స్ కూడా డిఫరెంట్ స్టైల్లో ఉంది కదా, అందుకే. చూడండి, బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటాం. ఎక్కువ వద్దు, హాఫ్ గ్లాస్ వాటర్ చాలండి, ఎక్కువ వద్దు. చేసిన తర్వాత బాగా ఇలా క్లోజ్లో పెట్టేసి మనం దీన్ని క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసి ఒక 10-15 మినిట్స్ కుక్ అవ్వాలి. దాని తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకుంటాం, సరేనా? ఇదిగో చూడండి, మన చికెన్ ఆల్మోస్ట్ 10 మినిట్స్గా కుక్ అవుతుంది. బబ్బా ఏమి రంగు చూడండి, గుమగుమలాడిపోతుందండి. చికెన్ ఇంకా క్లోజ్ చేసి కుక్ చేయాల్సిన పని లేదు, ఓపెన్లోనే మనం ఇంకా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే చికెన్ చాలా సాఫ్ట్ అయిపోతే బాగుండదు ఈ రెసిపీకి. సో వాటర్ ఉన్నా పర్వాలేదు, మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా కలుపుతూ దీన్ని బాగా మనము ఫ్రై చేయాలి. అల్లం ముక్కలు వేసాం కదండి, చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది చికెన్. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇదిగో చూడండి, ఆల్మోస్ట్ ఒక 5 to 10 మినిట్స్ నేను ఇలా ఓపెన్లో పెట్టి బాగా ఫ్రై చేశాను. బాగా డ్రైగా అయింది, సూపర్గా వచ్చిందని మన జింజర్ చికెన్. గుమగుమలాడిపోతుందండి, నోరు ఊరిపోతుంది ఇప్పుడు నాకు. లాస్ట్గా మనం ఒక మిడాస్ టచ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది అన్నాను కదా, అది కూడా వేయాలి. ఇప్పుడు కొద్దిగా మనము ఇది చూడండి, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాం కదా, అది చల్లేసుకుంటాము. ఫైనల్గా కొద్దిగా అల్లం పీసెస్ కూడా చల్లుకుంటాము, అలాగే కొత్తిమీర కూడా చల్లుకుంటాము. ఇక చూడండి, ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట, ఆవు నెయ్యి. అదొక స్పూన్ వేసుకుంటాము. ఇది వేయాలండి, అప్పుడే మనకు ఎంటైర్ రెసిపీకి హైలైట్ అనమాట. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇంకా కలుపుకునే వాళ్ళు ఒకసారి. వారేవా, ముక్కమలు ఆడిపోతుందండి. టెక్స్చర్ చూడండి ఎలా ఉందో, సూపర్ డూపర్గా వచ్చింది. అంతేనండి, ఫాస్ట్గా అయ్యే జింజర్ చికెన్ మన విజయ్ చేతి రుచుల్లో రెడీ అయింది. ఇంకా మనం దీన్ని సర్వింగ్ ప్లేట్ తీసుకుంటాము. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. ఒక 5 మినిట్స్ సెట్ అవని క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ సెట్ చేస్తాము. దాని తర్వాత సర్వింగ్ ప్లేట్ తీసుకుంటాము. ఇదిగో చూడండి, మన జింజర్ చికెన్ ఎంత సాఫ్ట్గా, ఎంత జ్యూసీగా ఉందో. వా, టేస్ట్ ఎలా ఉందో చూద్దామా? సో మీ విజయ్ చేతి రుచుల్లో జింజర్ చికెన్ రెడీ అయింది. టేస్ట్ యమాగా ఉంటుందండి, చూస్తానే టెంప్టింగ్గా ఉంది. చూడండి, ఒక పీస్ తీసుకున్నాను. సూపర్ డూపర్ అండి, సూపర్ డూపర్. నో ఛాన్స్. మీరు రెసిపీ ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ మీ ముందు వస్తూనే ఉంటుంది, సరేనా? ఏంటి, ఇంకొక వీడియో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ, మీ హెల్దీ, మీరు నవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.